Hello everyone, this is day 11 weight loss workout with me. So starting with warm up and second workout and third one cool down stretches. So ప్రీవియస్గా ఎలా అయితే చేసామో సేమ్ మీ లెగ్ని షోల్డర్ లెంగ్త్లో మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో పెట్టుకొని both each side 10 repetitions starting with neck rotation. Slowly. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. నెక్స్ట్ ఆర్మ్ స్వింగ్స్. సో మీరు ఆర్మ్ స్వింగ్స్ ఇలా కూడా చేయొచ్చు. 1, 1, 2, 2, 3, 3, 4, 4, స్లోగా 5, 5, 6, 6, 7, 7, 8, 8, 9, 9, 10, 10. నెక్స్ట్ హిప్ రొటేషన్స్. తెలుసు కదా, మీ లెగ్స్ని దగ్గరికి పెట్టుకొని ఈచ్ సైడ్ 10 repetitions starting with one side. 1, 2, స్లోగా 3, 4, 5, 6, 7, 8, 9, 10. Next side. 1, 2, 3, స్లోగా 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. సో ఇట్లా వాల్ కానీ డోర్ కానీ సపోర్ట్ తీసుకొని లెగ్ని 90 degrees లిఫ్ట్ చేసి స్లోగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, వార్మప్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఈరోజు మనం చేయబోయే డే 11లో ఫస్ట్ వర్కౌట్ ఏంటంటే వాల్ పుషప్స్. సో జనరల్గా ఈ ఎక్సర్సైజ్ మనం చెస్ట్ మజిల్ని ట్రైన్ చేయడానికి యూజ్ చేస్తాం. సో బేసిక్గా పుషప్స్ అంటే డైరెక్ట్గా మనం హ్యాండ్ పుషప్స్, ఫ్లోర్ పుషప్స్ చేయాలి. కానీ మీరు బిగినర్ అయి ఉంటే కనుక డైరెక్ట్గా పుషప్స్ చేయకూడదు. ప్రతి ఎక్సర్సైజ్కి ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందో ఈ పుషప్స్ ఎక్సర్సైజ్ కూడా ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా పుషప్స్ చేసే ముందు ఫస్ట్ వాల్ పుషప్ చేయాలి, తర్వాత ఇంక్లైన్ పుషప్ చేయాలి, తర్వాత నీ పుషప్ చేయాలి, తర్వాత పుషప్స్ చేయాలి. ఓకే, సో స్టార్టింగ్ విత్ వాల్ పుషప్స్. మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని మీ హ్యాండ్స్ని చెస్ట్కి ప్యారల్గా ఇక్కడ ప్లేస్ చేసుకొని వాల్కి
స్లోగా మీ కంఫర్టబుల్. ఇప్పుడు మరీ దగ్గరికి వస్తే మీరు ఇట్లా పుషప్ చేయడానికి అవ్వదు. సో అందుకని కొంచెం ఒక 2 to 3 feet 2 feet కొంచెం వెనక్కి జరిగి స్లోగా హ్యాండ్స్ ఇట్లా వైడ్ పెట్టకూడదు, ఎల్బోస్ ఇలా వైడ్ పెట్టకూడదు, క్లోజ్లో ఉండాలి. స్లోగా స్టార్టింగ్ విత్ వాల్ పుషప్స్. 1, వాల్ని తోయండి చాలు. 2, ఇక్కడ మీరు చెస్ట్ ఇన్వాల్వ్ చేయాలి. 3, ఎల్బోస్ ఇలా వైడ్ వెళ్ళకూడదు. 4, 5, మీకు కొంచెం కంఫర్టబుల్ లేకపోతే ఇట్లా వెనక్కి కూడా జరగచ్చు. 6, నాకు ఇక్కడ వరకు కంఫర్టబుల్గా ఉంది, అది మీరు అడ్జస్ట్ చేసుకోండి లెంగ్త్. 7, 8, 9, 10. ఓకే, సో ఇట్లా మీరు ఈ వాల్ పుషప్స్ చేయటం వల్ల ఈ చెస్ట్ మజిల్ అనేది ట్రైన్ అవుతుంది అనమాట. ఓకే, హ్యాండ్స్లో స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఈ చెస్ట్ మజిల్స్ అనేవి కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఇన్ కేస్ ఇప్పుడు నేను డే 11 వర్కౌట్ అప్లోడ్ చేస్తాను. సో మీకు డే 1 నుంచి కంటిన్యూస్గా మీరు చేస్తూ ఉంటే మధ్యలో ఏదైనా ఎక్సర్సైజ్ మీకు కష్టంగా అనిపిస్తే కనుక మీరు ప్రీవియస్ ఉన్న వర్కౌట్స్ రిపీట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు డే 1 చేసిన వర్కౌటే కంటిన్యూస్గా చేయకూడదు. డే 1 చేసిన తర్వాత డే 2 చేసి మళ్ళీ ఆల్టర్నేట్ డేస్లో డే 1 చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మండే మీరు డే 1 చేస్తే ట్యూస్డే మీరు డే 2 చేసిన తర్వాత మళ్ళీ వెనస్డే మీరు డే 1 చేసుకోవచ్చు. అట్లా ఆల్టర్నేట్ డేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే మీ ఫామ్ ఇంప్రూవ్ అవుతుంది. నాకంటే ప్రాక్టీస్ ఉంది కాబట్టి డైలీ ఒక్కొక్క వర్కౌట్ చేస్తున్నాను. మీరు అట్లా చేయాల్సిన అవసరం లేదు. ఆల్టర్నేట్ డేస్ ప్లాన్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఒక సెట్ అయింది, 10 repetitions చేసాం. సో బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి, 30 to 45 seconds బ్రేక్ తీసుకోండి, లైట్గా వాటర్ సిప్ చేయండి. సో అటు ఇటు వాక్ చేయండి. సో మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్ మీకు స్ట్రెంగ్త్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు వాకింగ్ చేస్తూ ఉండి మీకు అలవాటు ఉంటే కనుక ఎప్పుడైనా వాకింగ్ వర్కౌట్ అయిన తర్వాత వాకింగ్ చేసుకోండి. ఓకే, ఇన్ కేస్ మీరు బిగినర్ అయి ఉంటే కనుక 10 to 15 minutes వాక్ చేయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ సెట్. ఫస్ట్ వేరియేషన్, సెకండ్ సెట్ సేమ్. హ్యాండ్స్ని చెస్ట్ లెంగ్త్లో పెట్టుకొని చెస్ట్కి ప్యారలల్గా పెట్టి స్లోగా 1, ఎల్బోస్ ఇలా వైడ్ వెళ్ళకూడదు, ఇట్లా బాడీకి ప్యారలల్గా ఉండేటట్టు చూసుకోండి. స్లోగా మీకు ఎక్కడి వరకు డ్రాప్ అవ్వగలిగితే అక్కడ వరకు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, సో ఫస్ట్ వేరియేషన్లో 2 sets కంప్లీట్ చేసాం. సో బ్రేక్ తీసుకొని 30 to 45 seconds అటు ఇటు వాక్ చేస్తూ ఉండండి. అటు ఇటు వాక్ చేయటం వల్ల మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో మధ్య మధ్యలో వాటర్ సిప్ చేయండి. సో చెప్పాను కదా, మీరు ఆల్టర్నేట్ డేస్ వర్కౌట్స్ చేసుకోవచ్చు. డే 1 మండే చేస్తే అదే డే 1 మళ్ళీ మీరు వెనస్డే చేయొచ్చు, మళ్ళీ ఫ్రైడే చేయొచ్చు. అట్లా ఆల్టర్నేట్ డేస్ వేసుకోండి. ఒకే వర్కౌట్ డైలీ చేయొద్దు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఏదైనా ఒక వర్కౌట్, ఈ 11 daysలో నేను అప్లోడ్ చేసే వర్కౌట్లో మీకు ఏదైనా ఒక వర్కౌట్ కంఫర్టబుల్గా అనిపించి అది మీరు డైలీ చేయకూడదు. ఎందుకంటే వర్కౌట్ చేసిన తర్వాత సేమ్ వర్కౌట్ మళ్ళీ ఒక 24 hours అయినా గ్యాప్ తీసుకోవాలి. ఆ మజిల్కి మనం రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ఎలా అయితే మనం పుషప్స్కి ప్రోగ్రెషన్ చేసామో నెక్స్ట్ స్క్వాట్కి ప్రోగ్రెషన్ చేస్తున్నాం. స్క్వాట్ తెలుసు కదా, గుంజిళ్ళు. సో చాలామందికి స్క్వాట్ చేయాలనుకుంటారు, కానీ ఫస్ట్ డే 1 స్క్వాట్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి
ఈ థైస్ అనేవి విపరీతంగా పెయిన్స్ వస్తాయి. అప్పుడు మళ్ళీ లోయర్ బాడీ స్కిప్ చేస్తారు. సో అందువల్ల ప్రతి ఎక్సర్సైజ్కి ప్రోగ్రెషన్ ఉన్నట్టే స్క్వాట్స్ కూడా ప్రోగ్రెషన్ ఉంటుంది. సో ఎలా అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది మీ వాల్ అనేది స్మూత్ ఫినిషింగ్ ఉందా లేదా చూసుకోండి. మీకు ఎందుకంటే ఇప్పుడు మనం వాల్ సపోర్ట్ తీసుకొని ఈ స్క్వాట్ అనేది చేయబోతున్నాం. నెక్స్ట్ ఇన్ కేస్ మీ ఇంట్లో వాల్ స్మూత్ ఫినిషింగ్ లేకపోతే ఖచ్చితంగా డోర్ అనేది స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది ఎవరికైనా. సో ఇట్లా స్మూత్ ఫినిషింగ్ ఉన్న డోర్ తీసుకోండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే మీ అప్పర్ బాడీని మొత్తం వాల్కి ప్లేస్ చేయండి. స్మూత్ ఫినిషింగ్ ఉన్న వాల్కి ప్లేస్ చేసి మీ లెగ్స్ని స్క్వాట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ లెగ్ అనేది ఇట్లా వెనక్కి ఉండకూడదు. ఓకే, సో ఇట్లా ఫార్వర్డ్ ఎదరికి మూవ్ చేయండి. వాల్ నుంచి అట్లీస్ట్ ఒక 2 feet అవే. ప్లస్ ఇంకొకటి మీరు మెయిన్ బండగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఇట్లా లెగ్ స్క్వాట్ ఏదైనా చేసినప్పుడు మీ నీ అనేది ఈ థమ్ ఫింగర్ ఏదైతే ఉందో, మీ కాలు బొటన వేలు ఏదైతే ఉందో అది దాటి వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కిందకి డ్రాప్ అయ్యాను నేను, ఇది ఇక్కడ చూస్తే నాకు ఆ థమ్ ఫింగర్ కనిపించాలి, ఈ నీస్ అడ్డు రాకూడదు. ఇది అట్లా ఎదరికి వెళ్ళకూడదు. అంటే చాలామంది ఏం చేస్తారు, ఇట్లా చేస్తారు, ఇలా చేస్తారు, అలా చేయకూడదు. అది మీ నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అందువల్ల ఇట్లా పెట్టుకోండి, కాళ్ళు పెట్టుకొని మీ హ్యాండ్స్ మీ ఇష్టం, ఇట్లా పెట్టుకున్నా పర్వాలేదు, ఇలా పెట్టుకున్నా పర్వాలేదు, అయితే ఇలా చేతులు కట్టుకున్నా పర్వాలేదు. ఓకే, సో ఇప్పుడు మనం చేయబోయేది 45 degree వాల్ స్క్వాట్. స్లోగా మీరు ఏం చేయాలి, జస్ట్ 45 degrees కిందకి డ్రాప్ అవ్వాలి వాల్ సపోర్ట్ తీసుకొని. చూడండి, అంతే. 1. ఇది స్మూత్ ఫినిషింగ్ లేకపోతే మీరు ఇట్లా కిందకి దానికి వాల్ టచ్ అయ్యి కిందకి దిగినప్పుడు మీ వీపు గీసుకుంటుంది. అందుకని స్మూత్ ఫినిషింగ్ ఉన్న వాల్ కానీ డోర్ కానీ చూసుకోండి. స్టార్ట్. 2. ఓన్లీ 45 degrees. 3. మీరు ఇట్లా లాక్ చేయాల్సిన అవసరం లేదు. 4. 5. 6. 7. 8. 9. 10. ఇన్ కేస్ మీకు డోర్ స్మూత్ ఫినిషింగ్ లేదు, వాల్ కూడా స్మూత్ ఫినిషింగ్ లేదనుకోండి, అప్పుడు జస్ట్ మీరు ఏం చేయాలంటే లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో పెట్టుకోండి. వాల్ స్క్వాట్ చేసినప్పుడు కూడా లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో పెట్టుకొని జస్ట్ ఇట్లా మీ అప్పర్ బాడీని 45 degrees బెండ్ చేసి స్లోగా 1 అంతే 45 degrees దిగండి అంతే. 90 degrees ఇలా కాదు, ఇలా ఫుల్ స్క్వాట్ కూడా కాదు, జస్ట్ 45 degrees. 1, 2, 3 అట్లా చేయండి అంతే, జస్ట్ 45 degrees. కాకపోతే మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్లా కిందకి డ్రాప్ అయినప్పుడు మీ నీ అనేది ఈ థమ్ ఫింగర్ దాటి ఎదరికి వెళ్ళకూడదు, అంటే ఇట్లా ఎదరికి వెళ్ళకూడదు. స్లోగా ఇట్లా అప్పర్ బాడీని చూడండి, ఇది 45 degrees ఉండాలి, ఇక్కడ లాక్ చేయాలి, ఇట్లా కిందకి దిక్కకూడదు. ఇలా 1. మీ గ్లూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇట్లా కిందకి డ్రాప్ చేయండి, వెనక్కి. సో మీకు పొజిషన్ కరెక్ట్గా ఉంటుంది. సో ఒక సెట్ అయింది. అటు ఇటు వాక్ చేయండి, వాటర్ సిప్ చేయండి. థర్టీ టు 45 seconds గ్యాప్ తీసుకోండి. మీరు బిగినర్ అయి ఉంటే కనుక 1 minute తీసుకోండి. అటు ఇటు వాక్ చేసి మీ హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. సో ఇప్పుడు సెకండ్ సెట్ చేద్దాం, సెకండ్ వేరియేషన్లో. సో ఇప్పుడు చూద్దాం వాల్ సపోర్ట్ కాకుండా నార్మల్గా ఎట్లా చేయొచ్చో చూద్దాం. మీకు ఎన్ని రిపిటేషన్స్ వస్తే అన్నీ చేయండి. ఇన్ కేస్ 6 repetitions వస్తే 6 చేయండి, 8 repetitions వస్తే 8 చేయండి. కానీ పొజిషన్ చాలా ఇంపార్టెంట్ స్క్వాట్లో. సో నీస్ అనేవి చూడండి. 1 అంతే, జస్ట్ 2, 3 నేను జస్ట్ 45 degrees దిగుతాను అంతే. 4, 5, 6,
7, 8, 9. చూసారుగా నా నీస్ చూడండి ఎదురికి వెళ్ళట్లేదు. 10. నేను అప్పర్ బాడీ 45 degrees ఉంచాను, ఈ గ్లూట్స్ మీద కిందకి డ్రాప్ చేశాను. సో అంతే. అట్లా లేదు కంఫర్టబుల్గా మాకు స్మూత్ ఫినిషింగ్ ఉంది వాల్తో చేస్తాను అనుకుంటే లెగ్స్ ఫార్వర్డ్ పెట్టి ఇన్ కేస్ ఇంకా ఈజీ చేయొచ్చు. అప్పర్ బాడీ కంప్లీట్గా మీరు ఇట్లా వాల్కి టచ్ చేయకుండా ఓన్లీ గ్లూట్స్ టచ్ చేసి కూడా మీరు 1, 2 అంటే లెగ్స్తో అనమాట. ఇదంతా టచ్ చేయకుండా ఓన్లీ గ్లూట్ మజిల్స్ మాత్రం టచ్ చేసి ఇలా కూడా చేయొచ్చు. ఓకే, సో ట్రై చేయండి. మీరు బిగినర్ అయి ఉంటే కనుక 6 to 8 రెపిటేషన్స్ వస్తే మీరు 6 to 8 రెపిటేషన్స్ మాత్రమే చేయండి. ఓకే, సో మేజర్గా దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లెగ్స్ అనేవి ఫార్వర్డ్ ఉండాలి, ఇట్లా బ్యాక్వర్డ్ ఉండకూడదు. అండ్ మీ నీస్ అనేవి ఇట్లా కిందకి డ్రాప్ అయినప్పుడు థమ్ ఫింగర్ని దాటి ఎదరికి వెళ్ళకూడదు. సో అదే మీరు పండగ గుర్తుపెట్టుకోవాలి స్క్వాట్స్లో. ఓకే, లేదంటే మీ నీస్ మీద పడుతుంది, నీస్ పెయిన్స్ వస్తాయి, తర్వాత నుంచి మీరు లోయర్ బాడీ ఎక్సర్సైజ్ చేయటమే మానేస్తారు. సో వాటర్ సిప్ చేయండి, అటు ఇటు వాక్ చేయండి. నెక్స్ట్ వేరియేషన్ వాల్ సిట్. సో వాల్ సిట్ మనందరికీ తెలుసు, గోడ కుర్చీ అంటాం కదా. సో గోడ కుర్చీ అనమాట. సో ఈ ఐసోమెట్రిక్ హోల్డింగ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీ థైస్కి స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. సో ఇది కూడా సేమ్ అంతే, లెగ్స్ ఇట్లా వెనక్కి పెట్టకూడదు, ఇట్లా ఫార్వర్డ్ మూవ్ చేసి ఒక 15 to 20 seconds. మీరు బిగినర్ అయి ఉంటే కనుక 15 to 20 seconds హోల్డ్ చేయండి. లేదు మీరు ఇంటర్మీడియట్ లెవెల్ కానీ కొంచెం ఎక్స్పర్ట్ లెవెల్లో ఉంటే కనుక మీరు ఒక 30 seconds హోల్డ్ చేసి పెట్టుకోండి. సో గోడ కుర్చీ అనమాట. స్లోగా 45 degrees ఉన్నా పర్వాలేదు, 45 degrees ఉండండి. మీరు బిగినర్ అయితే కనుక 45 degrees బెండ్ అవ్వండి కిందకి, 90 degrees కాకుండా 45 degrees బెండ్ అవ్వండి. ఓకే, స్టార్ట్. 1, 2, 3, 4. లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో పెట్టుకోండి. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఓకే, సో 30 seconds నేను హోల్డ్ చేస్తున్నాను. మీరు కూడా బిగినర్ అయి ఉంటే కనుక 10 to 15 seconds హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఇన్ కేస్ ఇంతసేపు ఉండటానికి మీకు కష్టంగా అనిపిస్తే జస్ట్ ఇలా అయినా ట్రై చేయండి. జస్ట్ అట్లీస్ట్ ఒక 30 degrees కిందకి డ్రాప్ అయ్యి ఒక 20 seconds ఉండండి. ఓకే, సో మళ్ళీ బ్రేక్ తీసుకున్నాం. సెట్కి మధ్య ఒక 45 seconds బ్రేక్ తీసుకోండి. వాటర్ సిప్ చేయండి, అటు ఇటు వాక్ చేయండి. సో వాక్ చేసి మీ హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. హార్ట్ రేట్ ఇటు వాక్ చేస్తే మీకు బ్యాలెన్స్ అవుతుంది. సో మీరు బిగినర్ అయి ఉంటే కనుక ఖచ్చితంగా 1 minute బ్రేక్ అయితే తీసుకోండి. వాటర్ సిప్ చేయండి. సో స్క్వాట్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే బాడీలో మీకు లోయర్ బాడీ స్ట్రెంగ్త్ బాగుంటేనే మీరు చాలా హెల్తీగా ఉంటారు. సో ఈజీగా కష్టమైంది లోయర్ బాడీయే, కానీ వన్స్ మీరు గెయిన్ చేస్తే మీకు మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇది కాంపౌండ్ ఎక్సర్సైజ్ కిందకి వస్తుంది స్క్వాట్ అనేది. సో మనం ముందు స్క్వాట్ కూడా ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ థర్డ్ సెట్ సేమ్ 45 degrees డ్రాప్, 30 seconds హోల్డ్. 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10, 11. లెగ్స్ షోల్డర్ లెంగ్త్లో పెట్టుకోండి. 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఓకే, సో 30 సెకండ్స్ హోల్డ్ చేసాం. సో ఇప్పుడు మన వర్కౌట్ కంప్లీట్ అయింది. ఇన్ కేస్ ఈరోజు చేసిన వర్కౌట్ మీకు కష్టంగా ఉంటే కనుక, నిన్న డే 10 చేసాం, ఈరోజు డే 11 చేసాం. సో మీరు కూడా నా వర్కౌట్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతూ ఉంటే కనుక డే 9 చేసిన వర్కౌట్ ఆల్టర్నేట్ డేస్, లైక్ నిన్న డే 10 చేస్తుంటే కనుక ఈరోజు డే 10 చేయొద్దు, డే 9 చేయండి, ఆల్టర్నేట్ డేస్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీరు వీక్లో ఒక రోజు రెస్ట్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండే టు కంటిన్యూస్గా చేస్తూ ఉంటే కానీ మండే టు సాటర్డే చేసి సండే రెస్ట్ తీసుకోండి. సో రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. రెస్ట్ లేకపోతే మజిల్ అనేది రికవరీ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు మనం కూల్ డౌన్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మనం చెస్ట్ మజిల్ని ట్రైన్ చేసాం వాల్ పుషప్ చేసి. సో చెస్ట్ని స్ట్రెచ్ చేయాలి. సో ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకొని మీ హ్యాండ్ని ఇట్లా 90 డిగ్రీస్లో ప్లేస్ చేసుకొని షోల్డర్కి స్లోగా అప్పర్ బాడీని అదరికి స్ట్రెచ్ చేయండి. 10 seconds. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, నెక్స్ట్ సేమ్ అలాగే ఆల్టర్నేట్ హ్యాండ్. ఇన్ కేస్ వాల్ మీకు ఇట్లా వాల్ లేకపోతే కనుక ఇట్లా డోర్ పక్కన ఉన్నది ఏదైనా కూడా సపోర్ట్ తీసుకొని చేయండి. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, సో చెస్ట్ని ట్రైన్ చేస్తాం, లోవర్ బాడీ ట్రైన్ చేస్తాం. సో మనం స్క్వాట్ చేసినప్పుడు మనం మేజర్గా మన హ్యామ్స్ట్రింగ్స్ కానీ గ్లూట్స్ కానీ లేదంటే మన థై మజిల్స్ కానీ బాగా ఇన్వాల్వ్ అవుతాయి. సో దీనికి మనం చేయాల్సింది హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ చేయాలి. సో ఈ స్ట్రెచ్ ఎలా చేయాలో చూపిస్తాను. సింగిల్ లెగ్ని లిఫ్ట్ చేయాలి. సో ఇట్లా సింగిల్ లెగ్ ఇట్లా లిఫ్ట్ చేసి ఇట్లా ఉంచాలన్నమాట. ఒక 10 seconds హోల్డ్ చేయండి. ఇన్ కేస్ మీకు సింగిల్ లెగ్ ఇట్లా కంటిన్యూస్గా లిఫ్ట్ చేయడం కష్టంగా ఉంటే కనుక మీరు బాడీని ఇట్లా వాల్ దగ్గరికి మూవ్ చేసి 2 లెగ్స్ని సపోర్ట్ తీసుకొని, ఇన్ కేస్ మీరు బిగినర్ అయి ఉంటే కనుక ఇట్లా సపోర్ట్ తీసుకొని కూడా మీ లెగ్స్ని ఇట్లా పెట్టచ్చు. సో ఇలా ఒక 10 to 15 seconds హోల్డ్ చేస్తే మీ లెగ్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి. ఇక్కడ హ్యామ్స్ట్రింగ్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి, గ్లూట్స్ కానీ హ్యామ్స్ట్రింగ్స్. స్టార్ట్. 1, ఈ ఫీట్ని ఇట్లా అంటే మీకు స్ట్రెచ్ అవుతాయి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మీరు లెగ్ ఇట్లా పెట్టాలి యాక్చువల్లీ, కానీ మీకు కష్టంగా అనిపిస్తే ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకొని చేయండి. ఓకే, సో మన వర్కౌట్ కంప్లీట్ అయింది. ఈరోజు పుషప్స్ చేసాం, వాల్ పుషప్స్ చేసాం, వాల్ స్క్వాట్ చేసాం, వాల్ సిట్ కూడా చేసాం. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.